మన ప్రాణం కన్నా విలువైన 7 రహస్యాలను పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి. మనమే చేశామన్న ఒక చిన్న తప్పు, మనమే చేశామన్న ఒక చిన్న మాట, మనం నమ్మిన వారే మన దుఃఖానికి కారణమవుతారు. అవునా? ఇలాంటివి మన జీవితంలో జరుగుతుంటాయి. అయితే వాళ్ళందరి కోసమే ఈరోజు నేను ఒక చిన్న కథ చెబుతున్నాను. ఈ కథ ఒక్కటే మీ పూర్తి జీవితాన్ని మారుస్తుంది. జాగ్రత్తగా వినండి. ఒక ఊరిలో మధు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. ఏ పని చేసినా దురదృష్టమే తనని వెంటాడేది. అతని ఏదైనా పని చేద్దామని ఎంత వెతికినా అతనికి పని దొరికేది అస్సలు కాదు. అతని ఎవరూ కూడా పనిలో పెట్టుకోవడమే లేదు. ఒకరోజు అతని భార్య అతని వద్దకు వచ్చి, చూడండి, ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. మన ఇంట్లో తినడానికి తిండి లేదు, మీరు ఏ పని కూడా అస్సలు చేయడం లేదు అని చెప్పి అంటుంది. అప్పుడు మధు, నేను ఎంత ప్రయత్నిస్తున్నా ఎవ్వరూ కూడా నాకు పని అనేది ఇవ్వడం లేదు. నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇంకా నేను ధనం అనేది ఎలా సంపాదించాలి, నా పిల్లల్ని నిన్ను ఎలా పోషించాలి, నాకు చాలా భయంగా ఉంది అనగానే అప్పుడు అతని భార్య బాగా ఆలోచించి, మీరు పని కోసం ఒక వ్యాపారి వద్దకు ఒక్కసారి మాత్రమే వెళ్తున్నారు. మళ్ళీ ఒకసారి తిరిగి బ్రతిమిలాడి అడిగి చూడండి. మన అవసరం వాళ్లకు తెలియాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా అవకాశం అనేది వస్తుంది. ఇక మధు మరుసటి రోజు వ్యాపారి దగ్గరకు వెళ్ళి నమస్కరిస్తూ, అయ్యా, నాకు ఏ పనైనా ఇవ్వండి, జీతం ఎక్కువ ఉండకపోయినా పర్వాలేదు, కానీ నాకు ఈ పని చాలా అవసరం అని చెప్పి తను అంటాడు. ఇక అతని వినయాన్ని చూసిన వ్యాపారి అతనికి ఒక పని ఇస్తాడు. కానీ రోజులు గడుస్తుండగా మధు అసంతృప్తి అనేది బాగా పెరిగిపోయింది. ఒకరోజు మధు వ్యాపారి దగ్గరికి వెళ్ళి, నేను కూడా మిగతా వాళ్లతో సమానంగా పని చేస్తున్నాను కదా, ఏ పనికైనా వెనకాడడం లేదు కదా, వారు చేస్తున్నవన్నీ కూడా నేను చేస్తున్నానే, ఇంకా ఎక్కువ చేస్తున్నాను, కానీ వారికి మీరు ఎక్కువ జీతం ఇస్తున్నారు, నాకు చాలా తక్కువగా ఇస్తున్నారు, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు చూడు మధు, నాకు పనివాడు అవసరం లేదు, కానీ నీకు మాత్రం ఈ పని చాలా అవసరం. నీ పరిస్థితి చూసి నేను ఈ పనిని నీకు ఇచ్చాను. నువ్వు నాకు దానికి ధన్యవాదములు చెప్పాలి, కానీ ఇప్పుడు నువ్వే నన్ను ప్రశ్నిస్తున్నావా? ఇంకా మధు ఏమీ అనలేక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ వ్యాపారి చెప్పింది కూడా ఒక రకంగా నిజమే కదా. మెల్లిమెల్లిగా తన బంధువులకు మిత్రులకు చెప్పడం కూడా ప్రారంభించాడు. మా వ్యాపారి అందరికీ ఒకలాగా వేతనం అనేది ఇవ్వడం లేదు. నేను ఎంత పని చేసినా నాకు తక్కువగానే ఇస్తున్నాడే. మా వ్యాపారి మంచివాడు కాదు అంటూ అందరికీ చెప్పుకొని తను తిరిగేవాడు. మిగతా వారికంటే నేను ఎక్కువ పని చేస్తూ ఉన్నాను అని చెప్పి తన బాధని మనసులో దాచుకొని మధు మౌనంగా రోజులు గడిపేసేవాడు. ఇక మిగతా వారికంటే ఎక్కువ పనిని మాధవ్తోనే ఆ వ్యాపారి కూడా చేయించేవాడు. కానీ జీతం మాత్రం అందరికంటే చాలా తక్కువగా ఇచ్చేవాడు. విలువ లేని చోట నేను పని చేయను, ఎంత పని చేసినా గుర్తింపు లేదు, అస్సలు జీతం కూడా లేదే. ఇక ఆక్రోశంతో మధు పని మానేశాడు. మళ్ళీ మొదటిలా ఇంట్లోనే ఉండిపోయాడు మధు. ఇల్లు గడవడం మళ్ళీ కష్టంగా మారిపోయింది. ఇక బంధువులను మిత్రులను సహాయం చేయమని అడిగాడు. కానీ ఎవ్వరూ సాయం చేయలేదు. అందరూ అతని నుంచి తప్పించుకొని తిరిగారు. అందరూ అతని ముందు అతని పరిస్థితిని చూసి జాలి పడ్డట్టుగా నటించేవారు. కానీ అతని వెనకాల మాత్రం వీడు మూర్ఖుడు, పని వదిలేసి అలానే మౌనంగా ఇంట్లో కూర్చుంటున్నాడు, తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు, ఇప్పుడు మనం వీడికి అప్పుగా ఇచ్చిన వాటిని కూడా తిరిగి వాడు అస్సలు తీర్చలేడు అని చెప్పి అందరూ మధు ఇంటికి వచ్చి గొప్పగా మాటలు చెప్పేవారే, కానీ ఒక్కరు కూడా సాయం మాత్రం చేయడం లేదు. అసలు చెప్పాలంటే ఈ లోకంలో మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ ఏదైనా కష్టం వస్తే మాత్రం ఆదుకోవడానికి నేనున్నాను అంటూ ఒక్కడు కూడా రాడు. ఎవ్వరూ సాయం చేయడానికి మాత్రం అస్సలు ముందుకు రారు. ఇలా కొంతకాలం అనేది గడిచిపోయింది. ఒకరోజు పక్క ఊరిలో ఒక గురువుగారిని కలవడానికి మధు వెళ్తాడు. ఆయన పాదాలకు నమస్కరించి తన జీవితంలో జరిగినవన్నీ కూడా ఒక్కొక్క విషయం ఆయనకు చక్కగా వివరించాడు. ఇక అప్పుడు సాధువు చిన్నగా నవ్వుతూ ఇలా అంటాడు, చూడు బాబు, నీకు తెలివి ఉంటే ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు అవి అన్నీ కూడా తట్టుకోగలిగేవాడివి, కానీ నువ్వు అవివేకంతో నడిచిన దారిలోనే ముళ్ళు వేసుకుంటున్నావు. ఈరోజు నేను నీకు అత్యంత విలువైన
ప్రతి మనిషి జీవితానికి ఉపయోగపడే ముఖ్యమైన 7 విషయాలను చెబుతాను. జాగ్రత్తగా విను. వాటి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రాణం పోయినా ఎవ్వరికీ నువ్వు చెప్పకూడదు. ఇవి నీ జీవితాన్ని మార్చే రహస్యాలు. వాటిని అనుసరిస్తూ నీవు నీ జీవితాన్ని కొత్తగా మంచిగా తీర్చిదిద్దుకోగలవు. 1. నీ బలహీనతలను. ఎందుకంటే ప్రపంచం మెత్తగా కనిపించినా చాలామంది నీ బలహీనతల్ని తమ బలం చేసుకుంటారు. ఎవరైనా వినగలరేమో అన్న నమ్మకంతో చెప్పిన నీ మనసు బాధ వాళ్ళకి ఒక ఆటగా మారిపోతుంది. జాగ్రత్త. నీ బలహీనతలను మాత్రం పొరపాటున కూడా ఎవరికైనా చెప్పావా, ఇక నీ జీవితం మొత్తం సర్వనాశనం చేసేస్తారు. అసలు చెప్పాలంటే ఒక్క మాటలో నీ జీవితాన్ని సైతం వాళ్ళ చేతుల్లోకి, వాళ్ళ గుప్పెట్లో పెట్టేసుకుంటారు. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదు. ఇక 2వది, నీ కుటుంబం యొక్క సమస్యలు. పొరపాటున కూడా ప్రతి ఇంటిలో కూడా సమస్యలు అనేవి ఉంటాయి. కానీ అవి ఎప్పుడూ ఎవ్వరికీ కూడా బయటికి చెప్పకూడదు. అలా చెబితే ఇంటి గౌరవం నశిస్తుంది. వాళ్ళు నిన్ను ఓదార్చినట్లు కనిపించవచ్చు, కానీ అంతరంగంలో నీ కుటుంబాన్ని చిన్న చూపుతో చూస్తారు అని మర్చిపోవద్దు. నీ ఇంటి గడప దాటి ఏ సమస్యకు వెళ్ళే హక్కు లేదు. అక్కడే పరిష్కారం అనేది నువ్వు వెతుక్కోవాలే. కానీ నీ కుటుంబ సమస్యలు అనేటివి ఎప్పుడు ఎవ్వరికీ కూడా నువ్వు కాస్త అంటే కాస్త కూడా ఎవ్వరికీ చెప్పకూడదు. ఇలా చెబితే నలుగురిలో వాళ్ళు నీ ముందు జాలిపడ్డట్టే ఉంటారు, కానీ నీ వెనక నవ్వుకుంటారు. వీళ్ళకి ఇలానే జరగాలిలే, మంచిదే జరిగింది అని చెప్పి హేళన కూడా చేస్తారు. కాబట్టి ఎప్పుడు నీ కుటుంబ విషయాలు ఎవ్వరికీ చెప్పకు. ఇక 3వది, మీరు చేసిన దానం. నీ చేతి మేలును నీ పెదవులపై అస్సలు ఉంచకు. ఓపికతో చేసిన సాయం అనేది ఎంతో గొప్పది, కానీ అది చెప్పడం ద్వారా దానికి నువ్వు వెలకట్టేస్తావు. దానానికి గౌరవం అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా అది మౌనంగానే ఉండాలి. నువ్వు చేసిన దానం అనేది ఎవ్వరికీ తెలియకూడదు. అలా చెప్పుకోవడం వల్ల నువ్వు దానికి డబ్బుతో, ₹1 సహా మొత్తం వెలకట్టినట్లే కదా. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు చేసిన దానం గురించి ఎవరికీ చెప్పకు. కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అలా ఉండాలి నువ్వు దానం చేస్తే. అలా కాకుండా కాస్త దానం చేయగానే నేను అది చేశాను, ఇది చేశాను, నువ్వేం చేశావని విర్రవేగకూడదు. గుర్తుపెట్టుకో. ఇక 4వది, నీ భవిష్యత్తు యొక్క ప్రణాళికలు. ప్రతి కళ ఒక విత్తనం లాంటిది. అది మొలకెత్తేలోపు బయట పెడితే అది రాలిపోతుంది. నీ లక్ష్యాలు పెద్దవి కావచ్చేమో, కానీ వాటిని నువ్వు సాధించేదాకా ఖచ్చితంగా మౌనంగా ఉండాల్సిందే. మాట్లాడితే ఊహలోనే జీవిస్తావు. నిశ్శబ్దంగా ముందుకెళ్తేనే కదా నువ్వు నిజంగా అన్నీ సాధించగలవు. చెప్పు. నీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవ్వరికీ కూడా నువ్వు చెప్పకు. ఇక 5వ విషయం, నీ ధైర్యాన్ని బలవంతంగా ఎప్పుడు ఎవ్వరి ముందు చూపించకు. అలా నువ్వు చూపించడం వల్ల నలుగురిలో చులకనవుతావు తప్పితే ఏమీ కాదు. గుర్తుపెట్టుకో, ధైర్యము, బలం అనేటివి నలుగురిలో గొప్ప కోసమో మెప్పు కోసమో చూపించుకునేటివి కాదు. అవి అవసరాన్ని బట్టి వాటంతట అవే బయటకు వస్తాయని తెలుసుకో. బలమున్నవాడు ఎప్పుడూ కూడా గర్జించడు. అతను అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తాడు, అవసరానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాడు. నీ ధైర్యాన్ని అరిచే అవసరం లేదు. నిశ్శబ్దంగా ఉండి చలనం రాని వారిని కూడా కదిలించాలి. ఇక 6వ విషయం, నీ ఆధ్యాత్మిక అనుభవాల్ని పొర్రాపాటున కూడా ఎవ్వరికీ నువ్వు అస్సలు చెప్పకూడదు అని తెలుసుకో. దేవుడు నీతో మాట్లాడాడా? నీవు ధ్యానంలో లోతుగా పయనించావా? అది నీకే చెందింది. దాన్ని చెప్పడం ద్వారా పూర్తిగా అది మాయమైపోతుంది అని తెలుసుకో. ఆ అనుభూతులు మాటల్లో కాదు, నీ మారిన జీవనంలో కనపడాలి. వినిపించని ఆనందాన్ని నువ్వు భద్రంగా గుండెల్లో దాచుకో. బయటికి చూపించాల్సిన అవసరం లేదు కదా. ఇక చివరిగా 7, నీకు జరిగిన అవమానాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రాణం కన్నా విలువైనవి ఇవి. ఎవ్వరికి కూడా అస్సలు చెప్పకు. ఇలా నీకు కొన్ని దగ్గరలో కానీ గతంలో కానీ ఎక్కడైనా అవమానం జరిగింది అని ఇప్పుడు నువ్వు ఎవరికైనా చెప్పావంటే అది వాళ్ళు ఆసరాగా తీసుకొని నిన్ను ఆడుకునే సమయం కూడా ఉంటుంది. ఆడుకునే పరిస్థితులు కూడా తీసుకొస్తారు. ఎక్కడైతే నువ్వు తల ఎత్తుకొని గర్వంగా బ్రతుకుతున్నావో అక్కడ నీకు ఈ అవమానాలని గుర్తు చేసి చేసి నిన్ను ఇంకా ఇంకా కిందకి తొక్కేస్తారు. జాగ్రత్త.
ఎవరో నిన్ను అవమానపరిచారు, చులకన చేశారు అని చెప్పి ఆ బాధని వెంటనే ఎవరికైనా మనకి చెప్పాలనిపిస్తుంది. ఇది సహజమే. ఎందుకంటే అలా చెప్పుకుంటే మనసుకి కాస్త ఊరట కలుగుతుంది. కానీ గుర్తుపెట్టుకో, కానీ అక్కడ అదే సమయంలో నీ గర్వాన్ని, నీ ఆత్మవిశ్వాసాన్ని మొత్తం కూడా తుడిచేస్తుంది అని మర్చిపోకు. నువ్వు మౌనంగా భరించిన అవమానాలే కదా ఒకరోజు నీ గౌరవానికి బలంగా అవి మారుతాయి. వారు నిన్ను తక్కువగా చూసినా సరే నీవు మౌనంగా సాధించిన విజయాలు ఖచ్చితంగా వాళ్ళని ఆశ్చర్యపరుస్తాయి. ఇలా గురువుగారు చెప్పిన మాటలు విన్న మధు గురువుగారికి నమస్కరించి అక్కడి నుంచి మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇకపై తను ఈ విషయాలు ఏవి కూడా నలుగురికి చెప్పకుండా చాలా గౌరవంగా బ్రతికేవాడు. జీవితం చాలా సంతోషంగా ఉండేది. అలానే తన భార్య పిల్లల్ని కూడా తను పోషించుకునేవాడు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.